యాకత్పుర నాలాలో పేరుకుపోయున్న ఒండ్రు మట్టిని తీసే వరకు పని ఆగదని, ప్రత్యేకంగా 2 మిషన్ ఇక్కడే పెడతామని, స్థానికులకు ఎలాంటి ఆటంకము కలగకుండా జాగ్రత్త వహిస్తామని హైడ్రా ఇన్స్పెక్టర్ బాల్గోపాల్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్స్ నాలాను సమీక్షించారు. ये थोड़ा कम होने के बाद ये पानी का जोश में आ रहा है ना, पूरा इतना जोश में आ रहा है, ये कम होने के बाद पूरा निकाल देंगे, निकाल सर अरे वो जरा पुलिस भैया आधा आ रहा हूँ भाई मेरे को थोड़ा ఆల్వాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుజాత, పద్మిని మీద గత 4-5 రోజులుగా కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ప్రచారాలు చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు సాగిస్తున్న విషయం పట్ల బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ, మహిళలు అని కూడా చూడకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో ఇలా అసత్య ప్రచారాలు చేయడం పూర్తిగా తప్పు అని, పార్టీకి అంకిత భావంతో పనిచేసే మహిళా కార్యకర్తలపై ఈ విధమైన దాడులు మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని, ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని, మహిళా కార్యకర్తల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని హెచ్చరించారు. ఈరోజు అల్వాల్ పోలీస్ స్టేషన్ కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి సుజాత గారు, పద్మిని గారు, వీరిపైన గత 4-5 రోజులుగా విష ప్రచారం, అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టానుసారంగా మహిళలను కూడా చూడకుండా ఏది పడితే అది పెట్టి, ఏనికి ప్రూఫ్లు ఉండవు. సరే, ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా అసలు ఆడవాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ అసలు ఆడపిల్లల గురించి ఈరోజు మనము స్త్రీలను గౌరవించేటువంటి సమాజంలో, దేశంలో ఉన్నాము. మరి అటువంటి మహిళలు వాళ్ళు మన పిల్లల లాంటి వాళ్ళే కదా. మన ఇంట్లో రేపొద్దున ఈ విధంగా ఆడవాళ్ళకి ఈ విధంగా జరిగితే మన ఇంట్లో పిల్లలని మనము రాజకీయాల్లోకి తీసుకురాగలమా, లేకపోతే ఏదైనా సామాజిక సేవలో వాళ్ళని తీసుకురాగలమా? మనం ఇంత అడ్వాన్స్డ్ అయినటువంటి సొసైటీలో కూడా ఇటువంటి బయటకు వచ్చి పనిచేసేటువంటి మహిళలపైన, మహిళా కార్యకర్తలపైన నోటికి వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం అనేది, ఇష్టానుసారంగా పెట్టడం అనేది, బెదిరించడం అనేది చాలా తప్పు విషయము. ఇది చాలా తప్పు. రాజకీయంలో వస్తామంటే ప్రజలకు సమస్యలు తీర్చడానికి వస్తాం. ఏదన్నా రాజకీయం చేయాలంటే ప్రజల మీద సమస్యల గురించి రాజకీయం చేయాలి. కానీ ఒక మహిళను, 2 మహిళల పైన ఈ రకమైన హేయమైన చర్య మాట్లాడటం, అది వైరల్ చేయటం, వైరల్ చేసిన వాళ్ళైనా, అది వీడియో పెట్టిన వాళ్ళైనా ఒక్కసారి వారి కుటుంబంలో ఉన్నవారి గురించి ఒకసారి ఆలోచన చేసుకొని ఇలాంటివి చేయాలి. భారతీయ జనతా పార్టీ అంటే 370 ఆర్టికల్ ఉన్నప్పుడు కాశ్మీర్ గురించి ఆందోళన చేసిన వ్యక్తులం మేము. మరి నాడు మా యొక్క పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వస్తే మేము ఇంట్లో పండుకోము. హెచ్చరిస్తున్నాం, ఇది నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా మీరు భద్రంగా ఉండండి బిడ్డల్లారా. మీ అమ్మ చెల్లెలు కూడా ఉన్నారు, మా అమ్మ చెల్లెలు కూడా ఉన్నారు. ఒక్కసారి వైరల్ చేసేటప్పుడు ఇది కూడా ఈ నా అమ్మ, చెల్లె, అక్క అనే ఆలోచన ఉంటే ఇవ్వని చెయ్యి, అది షేరింగ్ చేయనికి పోదు. వికారాబాద్ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దారూరు మండలం గుర్రుదోట గ్రామంలో చెరువుకు గండి పడటంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి. అధికారులు నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండి పడిందని, దానికి కారణమేనా
అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండి పడిందని, దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయికి ఏ ఒక్క అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మిగతా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాగుల చోట అంతటి చోట గస్తీలో ఉండాల్సిన ఇప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ఆ చెరువు పనితీరు ఏ విధంగా ఉంది, ఆ చెరువు గంటిపడే పరిస్థితి వచ్చినప్పుడు దాని టెక్నికాలిటీ ఏంది, ఇంజనీర్ అధికారులు పోయి అక్కడ పర్యవేక్షించి ఈ చెరువు ఎన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతుంది, ఎంత నీళ్ళు వస్తే, ఎంత వరద తాకిడికి ఈ చెరువు నిలుస్తుందా నిలవదా అనే కనీస జ్ఞానం లేకుండా పోయా. ఇంత చదువులు చదివి గ్రూప్ 1 అధికారులు ఈ పోస్టులలో ఉండి ఏం లాభం? సమాజానికి మీరు సేవ చేయనప్పుడు మీ ఉద్యోగాలు ఎందుకు? మీరు ఉద్యోగాలు తక్షణమే వికారాబాద్ ఇరిగేషన్ ఈ గారిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారు తక్షణమే సస్పెండ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గురుదట్ల చెరువు గండిపడి అక్కడ రైతులు కనీసం ఎంత గోసపడుతున్నారు. మేము అక్కడికే విచ్చేసి ఆల్రెడీ రైతులను పరామర్శించడం జరిగింది. రైతులు చెప్పడం వాళ్ళందరూ కూడా వారం రోజుల క్రితమే ఇరిగేషన్ అధికారులకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు, సార్ ఇది మేము వారం రోజుల కిందనే దానికి చెట్లు మట్టి అది ఒక టిప్పర్ మట్టి కూడా పోసినాం సార్, ఉపయోగం లేదు. ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం నిర్లక్ష్య వైఖరితో అసలు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి వికారాబాద్ జిల్లాకు ఈ జిల్లా నుంచే సీఎంగా ఉండి రైతులు చెరువులు గండ్లు పడుతుంటే ఏం చేస్తున్నట్టు మీరు? అసలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మీరు కనీసం ఉన్నటువంటి పాత చెరువులను కూడా కనీసం మీరు అడ్డుకట్టలేసలేరు, కనీసం రిపేర్ చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. అప్పుల పాలు చేసినటువంటి గత సర్కారు ఆ విధంగా చేస్తే అప్పుడు బేకార్ రాష్ట్ర సమితి ఉండే, ఇప్పుడేమో బికార్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగు చూసింది. వనస్థలిపురం పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి నోటికి టేపు వేసి హింసించింది ఒక టీచర్. సదరు టీచర్ వేధింపులకు భయపడ్డ ఆ పిల్లవాడు స్కూల్కు వెళ్లకపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వనస్థలిపురానికి చెందిన ఓ విద్యార్థి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థిని టార్గెట్ చేసిన టీచర్ అతని నోటికి టేపు వేయడం, కళ్ల కింద పెన్సిల్తో గుచ్చడం వంటి భయంకరమైన పనులు చేసేది. టీచర్ వేధింపులు భరించలేక తాను స్కూల్కు వెళ్లనని చెప్పి గత 20 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యంపై అనుమానం కలిగింది. 2వ తరగతి గదిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తల్లిదండ్రులు పరిశీలించారు. విద్యార్థి నోటికి టేపు వేసి పెన్సిల్తో కళ్ల కింద గుచ్చుతున్న దృశ్యాలను పేరెంట్స్ షాక్ అయ్యారు. అన్నెం పుణ్యం ఎరుగని బాలుణ్ణి హింసించిన టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల సహకారంతో స్కూల్ ముందు పేరెంట్స్ ధర్నా నిర్వహించారు. దీంతో స్కూల్ సిబ్బంది, ధర్నా చేసిన పేరెంట్స్ విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేశారు. నా పేరు కృష్ణ చైతన్య రెడ్డి. మా అబ్బాయి సాయినందన్ రెడ్డి, తను 2nd క్లాస్ లో చదువుతున్నాడు బిర్లా ఓపెన్ మైన్స్ లో. వాడు ఉండి వాడు మంచిగా, చాలా మంచి స్టూడెంట్, బ్రైట్ స్టూడెంట్, అందరితో యాక్టివ్ గా ఆడుకునే స్టూడెంట్. వాడు ఎప్పుడైతే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడో వాడు మెంటల్ స్టేటస్ బాగా డిటోరియేట్ అవుతూ వచ్చింది. సో నేను ఎప్పుడైతే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లానో నాకు ఒకటే విషయం తెలిసింది, వాడు ఫిజికల్ గా అబ్యూజ్ అయ్యాడు, మెంటల్ ట్రామాలో ఉన్నాడు అని తెలిసింది. సో ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో నేను ఇమ్మీడియట్ గా మా బ్రదర్, మా రిలేటివ్స్ అందరితోటి వచ్చి నేను ప్రిన్సిపల్ ని కలవటం జరిగింది. అప్పుడు ఒక్కసారి సీసీ కెమెరా ఫుటేజెస్ చూపియండి, ఏం జరుగుతుందో తెలుసుకుంటాము, ఒకవేళ నిజంగా మీ సైడ్ నుంచి ప్రాబ్లం లేకపోతే మేము వెళ్ళిపోతాము అనే ఇంటెన్షన్ లో మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు అడ్మిన్ లో పనిచేసే ఒక అబ్బాయి నుంచి మేము రిక్వెస్ట్ చేసుకొని మేము ఆ 2 days ఫుటేజెస్ చూడటం జరిగింది. ఆ ఫుటేజెస్ లో ఏమేమి ఐడెంటిఫై అయ్యాయి అని అంటే, అతన్ని లిటరల్ గా పెన్సిల్ తోటి కళ్ళల్లో గుచ్చుతున్నారు, వాడి చేయిని మొత్తం మెలేస్తున్నారు, వాడిని తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు, మా మూతికి టేప్ వేస్తున్నారు. వాడు ఒక్కడే కాదు, వాడితో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి రెగ్యులర్ గా అలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సో 2 days ఫుటేజెస్ లో నాకు ఇవన్నీ దొరికాయి. సో అప్పుడు నేను ఇమీడియట్ గా చైల్డ్ కమిషన్ కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిఓ గారికి అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ నాకు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ
ఎంక్వైరీ చేసి వాళ్ళు రిపోర్ట్ అనేది తెలంగాణ చైల్డ్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ అనే కమిషన్ కి ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఓన్లీ ఆర్ఫన్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి. సో ఎప్పుడైతే ఈ కమిషన్ కి వెళ్ళిందో దాని చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. వారు రైడ్ చేశారు ఈ స్కూల్లో. రైడ్ చేసి దే హావ్ నోటీస్డ్ లిటరల్లీ దెర్ ఇస్ అ ఫిజికల్ అబ్యూస్ హస్ బీన్ హ్యాపెండ్ ఫర్ ద చైల్డ్ అండ్ వాడు మెంటల్ ట్రామాలో ఉన్నాడు అనే విషయం తను ఐడెంటిఫై చేశారు. కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు ప్రధాన రోడ్లు జలమయంగా మారగా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అటు వాహనదారులు ఇటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మలక్పేట్ జోన్ పరిధిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అలాగే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మలక్పేట్, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ స్తంభవించింది. తెరిపై లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు పైనుంచి వస్తున్న వరదతో మలక్పేట్లోని ముష్రంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్లోని బేగం బజార్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ పురాతన భవనం కుప్పకూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందని, దాన్ని కూల్చేయాలని గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనం యజమానికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. బేగం బజార్లో ఇలాంటి పురాతన భవనాల్లోనే వ్యాపారులు ఇప్పటికీ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై బల్దియా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడమే కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. శంషాబాద్లో కారు అదుపు తప్పి ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ పరిధిలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎయిర్పోర్ట్ రోడ్లో ఈ ఘటన జరిగింది. దీని కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ముఖ్యంగా గురుకులాల్లో స్కూలు ప్రారంభం సమయం 8 గంటల నుంచి 9 గంటలకు నిర్ణయించాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. గురుకులాలలో కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను 8 గంటల కల్లా స్కూల్లోకి పంపించడం జరుగుతుందన్నారు. దీనివల్ల విద్యార్థులు అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాపోయారు. గురుకుల హాస్టల్స్లో ఒకేసారి 300 మంది విద్యార్థులు రెడీ కావాలంటే సమయం పడుతుంది. అంతేకాకుండా గురుకులాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి 9 గంటలు స్కూలు ప్రారంభమయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ విషయమే పలుమార్లు చీఫ్ సెక్రటరీలు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు.
ప్రభుత్వం 9 గంటలకు అన్ని స్కూళ్ళను ప్రారంభిస్తూ గురుకులాలు మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం 9 గంటలకు ప్రారంభించకుండా 8 గంటలకు ప్రారంభించడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కూడా పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు లేచి ఈ విద్యార్థులను తయారు చేసి పంపడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళు 9 గంటలకు ఎలా అయితే ప్రారంభించారో మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ గురుకులాల్లో కూడా ఉపాధ్యాయులు గురువులు లేని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అకామిడేషన్ లేనటువంటి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా 8 గంటల స్కూల్కు నిర్వహించడం చాలా కష్టమవుతుంది. మరోవైపు అకామిడేషన్ కూడా విద్యార్థులు చక్కగా లేకపోవడం ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా రోజు ఉదయం 6 గంటలకు లేచి 8 గంటల లోపల వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని స్కూల్కి రెడీ అవ్వడం అనేది కష్టమైపోతుంది. జూనియర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి 300 మంది విద్యార్థులు ఒకసారి రెడీ అయ్యేటటువంటి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఈరోజు ఆ ప్రాంతాల్లో లేదు. కాబట్టి అంటే 300 మంది మూకుమ్మడిగా రెడీ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళందరూ తయారవడానికి కనీసం 9 గంటల లోపల సమయం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు ఉపాధ్యాయుల పేర్ల మీద. ఒకటి పోయాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్ ఇస్తారు, మరొకరు వచ్చేసాం యూపీఎస్సీ సిపిఎస్సీ అనుకుంటూ ఉపాధ్యాయులను రెచ్చగొట్టుకుంటూ తిరుగుతున్నారు. అసలైన పనులు ఎవరు చేయట్లా. కనీసం ఈ స్కూల్ టైమింగ్ అయినా సరే ఈరోజు 9 గంటలకు మారిస్తే గురుకులాల్లో అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో మారిస్తే ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతోషపడతారు. అదేవిధంగా వాళ్ళని 9 గంటలకు పంపడం ద్వారా అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు కూడా నిద్రమత్తు లేకుండా వాళ్ళు నిద్రమబ్బులో పోయి స్కూళ్ళలో పడుకునే పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి. మీ పక్కన ఉన్నటువంటి సెక్రటరీలు అందరూ నిద్రపోతున్నారు. ఈ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలుర హాస్టల్లో పాఠశాలలో దయనీయమైన పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న విద్యార్థులు విషజ్వరాలు ప్రబలుతున్న మందులు సరిగ్గా లేవని అన్నింటికీ ఒకే పారాసెటమాల్ ఇస్తున్నారని విద్యార్థులు తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హాస్టల్ భవనం పైకప్పు నుండి పెచ్చులు ఊడిపోతున్నాయని, ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారని, విద్యార్థులు భవనంపై కప్పు నుండి నీళ్లు కారుతున్నాయని, రాత్రి సమయంలో నిద్రలేని రోజులు గడపాల్సి వస్తుందని, తరగతి గదులకు కిటికీలు లేక సమయంలో చల్లటి గాలితో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని విద్యార్థులు తమ ఆవేదనను తెలిపారు. తరగతి గదుల్లో సరైన వసతులు కూడా లేవని, ఇక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పుడు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా పారాసెటమాల్ ఒకటే ఇచ్చేది. ఏ ప్రాబ్లం ఓకే. ఇంకా ఏం సమస్య ఉంది ఇక్కడ? అదొక టాబ్లెట్స్ ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఒకటి ఆ వాష్రూమ్స్ కూడా సరిగా వాష్రూమ్స్కి ఏమైనాయి? అసలు వాటర్ రావు. ఇంకా అది డోర్స్ కూడా సక్కలేవు. మొత్తం లీకేజ్ అవుతుంది. క్లాస్ రూమ్స్ ఒక క్లీన్ ఉండేవి, అసలు క్లీనింగ్ చేస్తలేదు క్లాస్ రూమ్స్. కరెంట్ రాదా? ఎప్పుడెప్పుడు లేదా? ఫ్యాన్లు పనిచేయవు. సార్ చెప్తే ఏమంటారు? ఫ్యాన్లు విషయంలో సార్ చెప్తే సార్ ఏమంటాడు? ఓకే. తాగే నీళ్ళు బాగున్నాయా? బాగున్నాయా? ఫుడ్ బాగుందా? బాత్రూమ్లు ఏమైంది? బాత్రూమ్లా నీట్గా లేదు, డోర్ లేవా? బాత్రూంలో వాటర్ సరిగ్గా రావు. ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య? హైదరాబాద్ మహానగరం భారీ వర్షాలతో అల్లకల్లోలమవుతుంది. రోడ్లు జలమయం అవుతున్నాయి. వరద నీరు చేరడం వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. స్వచ్ఛందంగా గుంతలు రోడ్డుకు మరమ్మతులు చేయించి వరద నీరు సాఫీగా పోయేలా చేస్తున్నారు. అంబర్పేట్కి చెందిన శ్రీ హనుమాన్ అసోసియేషన్ నేతలు సమాజంపై సేవాభావం చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంబర్పేట్ గాంధీ బొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు గుంతలు మాయంగా మారింది. వరద నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. వారం రోజులుగా వాహనదారులు వరద నీటిలో నుంచి వెళ్తూ కింద పడి గాయాలు పాలవుతున్నారు. రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు గుంతలో పడిపోతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎలక్ట్రోపతి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలని తెలంగాణ ఎలక్ట్రోపతి ప్రాక్టీషనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ కరీం కోరారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అలోపతి, హోమియోపతి తరహాలో ఎలక్ట్రోపతి వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఈ ఎలక్ట్రోపతి వైద్యంతో క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులతో పాటు వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5,000 ఎలక్ట్రోపతి క్లినిక్స్ ఉండగా 10,000 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ ఎలక్ట్రోపతి వైద్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని సుప్రీంకోర్టు 2011లో కేంద్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేయగా రాజస్థాన్ ప్రభుత్వం 2018లో ఎలక్ట్రోపతి వైద్యాన్ని గుర్తించిందని 30,000 మంది వైద్యులు రోగులకు చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎలక్ట్రోపతి వైద్యాన్ని ఇంతవరకు గుర్తించలేదన్నారు. आज के प्रेस कॉन्फ्रेंस का मकसद ये है कि डिस्ट्रिक्ट कलेक्टर हैदराबाद की जानिब से जो तेलंगाना क्लिनिकल एस्टैब्लिशमेंट एक्ट के तहत हेल्थ डिपार्टमेंट को हिदायत दी गई थी कि जितने भी पूरे हैदराबाद डिस्ट्रिक्ट के अंदर क्लिनिकल एस्टैब्लिशमेंट रन हो रहे हैं उनके पास परमिशन या लाइसेंस है ये चेक करे, अगर नहीं है तो उनके ऊपर एक्शन ले। तो इसी को मद्देनजर रखते हुए तमाम तेलंगाना इलेक्ट्रोपैथी प्रैक्टिशनर एसोसिएशन की जानिब से कल यानी 12 अगस्त 2025 हैदराबाद डिस्ट्रिक्ट कलेक्टर से मुलाकात की गई और उनको एप्लीकेशन दिया गया कि हमारा जो इलेक्ट्रो होम्योपैथी सिस्टम है, तो इलेक्ट्रो होम्योपैथी सिस्टम क्या है मैं आपको समझा दूं। जैसा अल्टरनेटिव मेडिसिन सिस्टम है यूनानी, आयुर्वेदा, होम्योपैथी, वैसे ही इलेक्ट्रो होम्योपैथी ये भी एक मेडिकल सिस्टम है। ये 19th सेंचुरी में डॉक्टर कॉर्न सीजर मैटी द्वारा इजाद किया गया था और ये 114 नॉन पॉइजनस प्लांट के अर्क के जरिए से जो है इसकी दवाएं बनाई जाती। अभी पूरे हिंदुस्तान में सिर्फ राजस्थान एक लौता स्टेट है जिसने इसको रिकॉग्नाइज किया। जिस तरीके से पहले यूनानी या होम्योपैथी या आयुर्वेदा अनरिकॉग्नाइज था, लेकिन हिंदुस्तान के अंदर कई हजारों साल से उसकी प्रैक्टिस चल रही थी, उसी तरीके से इलेक्ट्रो होम्योपैथी की प्रैक्टिस भी कई हजारों साल से चल रही है, कई सौों साल से चल रही है। लेकिन प्रॉब्लम की बात यह है कि अभी तक तेलंगाना सरकार ने इसको रिकॉग्नाइजेशन की मंजूरी। తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి బస్సులోని కండక్టర్లపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. బస్సు ఆపకపోవడం వలనో, సీటు దొరకకపోవడం వలనో ఇలా రకరకాల కారణాలతో ప్రయాణికులు కండక్టర్లపై దాడులకు దిగుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నగరంలో ఫలక్నామా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్లపై దాడి చేసింది ఓ మహిళా ప్రయాణికురాలు. ఆగు పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా పోలీసు వాళ్ళు వస్తారు ఆగు. పైకి రా, దిగుతాను కోసం పైకి రా అమ్మా. బస్ స్టాప్ లో దిగా అంటే ఇటు దిగుతాను, గుడికాడ ఏడా ఆగదు అమ్మా. బస్ స్టాప్ లో దిగా అని చెప్పినాం. అడ్డం అడ్డం పోలే మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగమ్మా అంటే అడ్డం పోలే మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగా అని చెప్పినాం, అడ్డం పోలే మాటలు తిడుతుంది. లంగా పడుకుంటూ డ్రైవర్ కొడితే ఇప్పుడు మేము పట్టుకుంటే నేను మనం పట్టుకోవాలంటే మనం ఎట్టుంటాం. కొట్టాక ఎందుకు తెలుసా ఆపరాన్ని ఎవరు చెప్పలేదు. బస్ స్టాప్ లో దిగమ్మా అంటే దుంకుతా పోతుంది, దుంకు పైగా కింద పడుతుంది.